ఈ పులిగాడేడి పొద్దున్నుంచి కనబడట్లేదు. రే పులి పులి తపస్సా దేనికిరా? మన వీడియోలకు వ్యూలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు. నీకు ఎలా కాదు కానీ చూడు. ఓహో అదా విషయం. ఒరే పిచ్చోడా, దీనికోసం తపస్సులేం చెయ్యక్కర్లేదురా. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చెప్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు కదా, కొంచెం చేసి పెట్టెద్దురు. లేకపోతే మా పులిగాడు హిమాలయాలకు వెళ్ళిపోయేలా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా సబ్స్క్రైబ్ చేసేస్తారులే. పిల్లలు, ఈ రోజు మీకు ఒక క్వశ్చన్. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి, ఎవరికి తెలీదా? నాకు తెలుసు టీచర్. నాకు తెలుసు సునీత, నువ్వే చెయ్యెత్తుతావని. ఎంతైనా టాపర్వి కదా. థ్యాంక్ యూ టీచర్. సర్లే అమ్మా, ఇప్పుడు చెప్పు, నీకు క్వశ్చన్ తెలుసు కదా. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం లేదు టీచర్, ఎప్పుడు రాసుకునే దానికన్నా కొంచెం ఎక్కువ సన్ స్క్రీన్ రాసుకుని ఎండ్లోకి వెళ్తే సరిపోద్ది. అమ్మయ్య, రేపు నుంచి సమ్మర్ హాలిడేస్. పొద్దున్న ఎంతసేపు కావాలి అంతసేపు పడుకోవచ్చు. స్కూల్ టైం అయిందని అమ్మ పొద్దున్నే లేగలరా నాన్న, ఎవరు లేపరు. ఈ ఎంజాయ్. పులి పులి పడుకో. ఏంటి కడుపు గొడవలాడుతుంది? బాత్రూమ్కి వెళ్ళాలేమో. ఎంత సెలవులైతే మాత్రం 8 గంటల వరకు పడుకుంటావా? బుద్ధి లేదా? లే. అది కదమ్మా మధ్యలో. మధ్యలో లేదు, చివర్లో లేదు. వెళ్ళి కూరగాయలు తీసుకురాపో. ఎంత ప్రశాంతమైన నిద్ర నా జీవితంలో ఎప్పుడు లేదు. నా బతుకు. ఏమే పరం, పులిగాడు చాలా రిచ్చే. చూడే ఎలా తాగుతున్నాడు. వావ్, సూపర్ పులి, నీ స్టైల్ సూపర్. చూసారా స్టైలు? ఆడు మామూలుగా మంచిలు తాగడం నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదురా. ఎంత రిచ్ కాకపోతే అన్ని కూల్ డ్రింకులు, అది కూడా టిన్నులు తాగుతాడు. ఎంతైనా మన పులిగడ భలే రిచ్ రా. ఇన్ సమ్మర్ సీజన్. అమ్మో, ఈ ఎండలకి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. వెంటనే ఏసీ కొనేయాలి. కానీ డబ్బులు చీటీ పడేసి వెంటనే కొనేద్దాం. ప్రాణం కంటే ఇంపార్టెంట్ ఏముంది? అమ్మయ్యా. ఇన్ రైనీ సీజన్. సత్యవతి కొంచెం టవల్ ఇవ్వవే.
ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక రెయిన్ కోట్ కొనుక్కోవచ్చు కదండి, ఈ వర్షాకాలంలో ఉపయోగంగా ఉంటుంది కదా. కొనాలి సత్యవతి, రేపు కొనేస్తాను. ఈ రెయిన్ కోట్ కొన్న దగ్గర నుంచి వర్షం చుక్కా పడట్లేదేంటి? In winter season. అమ్మో, ఎముకలు దొరికేసే చలి. అబ్బా వెచ్చగా ఉంది. రేపు ఒక లోడ్ కట్టెలు తెప్పించాలి. ఈ చలి మంటకు ఉపయోగకరంగా ఉంటుంది. అమ్మయ్యా. ఆ? ఆ? Meanwhile, boys. पार्थाय प्रतिबोधिताम् అబ్బా అమ్మా 20 రూపాయలు ఇవ్వాలి, రేపు వచ్చినప్పుడు ఇస్తానులే. ఆ అలా ఎలా కుదురుతుంది? ఆ 20 రూపాయలు ఇలా ఇవ్వు. మధ్యాహ్నం ఐస్ క్రీమ్ వస్తే పిల్లలు గోల చేస్తారు, అప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి చిల్లర ఉండాలి కదా. సరే అమ్మా.
నేను అలా పొలం దాకా వెళ్ళొస్తా. ఏమయ్యో వచ్చేటప్పుడు కాస్త నిమ్మకాయలు తీసుకొనిరా. రోజు నిమ్మకాయలు అంటున్నావు, అన్ని నిమ్మకాయలు ఏం చేస్తావు? పిల్లలు ఎండలో ఆడి వస్తారయ్యా, వాళ్ళకి నిమ్మకాయ రసం తాగిస్తే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. సరేలే. నా చీటీపాటి డబ్బులు కూడా నువ్వే కట్టేయవే, నేను రాలేనని చెప్పు. అదేంటత్తా అందరూ వస్తున్నారు కదా, నువ్వు కూడా వస్తే సరదాగా కొంచెంసేపు మాట్లాడుకుంటాం కదా. నాకు కుదరదులేవే, ఈ ఎండాకాలం సెలవులకి పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి. నువ్వు వెళ్ళు. ఆ సరే. ఒరే రాజన్న, పిల్లలు ముంజుకాయలు అడుగుతున్నారు, సాయంత్రం ఒక 2 గెలలు కొట్టి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వరా. సరే అమ్మా. ఏంటమ్మా అమ్మమ్మ కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయే. ఈ ఎండలో తిరగద్దంటే మీరేమైనా ఆగుతారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, సరే ఉండు, నేను వస్తున్నాను. సత్యవతి, ఏంటండి? కరెంటు పోయిందే, పిల్లలకి బాగా ఉక్కపోస్తున్నట్టుంది. అవునండి, ఏం చేద్దాం? నేను పిల్లలిద్దరిని మేడ మీదకి తీసుకెళ్తాను, నువ్వు చాప దిండు దుప్పట్లు అన్ని పట్టుకుని వచ్చేయ్. నాన్న లేదురే అమ్మ, బొజ్జ బొజ్జ బొజ్జ, నాన్న ఇక్కడే ఉన్నాడు, బొజ్జ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.